తెలంగాణ రాజకీయాల్లో సామరస్య వాతావరణం నెలకొంటుంది. ఎన్నికల వేడి తగ్గి నాయకులు పరస్పరం కలిసిమెలిసి సాగుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాత్రూంలో గాయపడ్డాక పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఆయనను పరామర్శించడానికి అధికార కాంగ్రెస్ నేతలు క్యూ కట్టారు. 8 రోజుల చికిత్స అనంతరం మాజీ సీఎం ఈరోజు యశోదాస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆస్పత్రి ఖర్చులపై ఉప ముఖ్యమంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కీలక ప్రకటన చేశారు. కేసీఆర్ ఆస్పత్రి ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆయన వెల్లడించారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో డిప్యూటీ సీఎం మీడియాతో చిట్చాట్ చేశారు. కేసీఆర్ అనారోగ్యానికి గురికావడం దురదృష్టకరమని రాజనరసింహ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించిందన్నారు. కేసీఆర్ ఆస్పత్రి బిల్లులని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. వైద్యారోగ్య శాఖ ప్రక్షాళన గురించి కూడా రాజనరసింహ వివరించారు. ఏళ్ల తరబడి పాతుకుపోయిన అధికారులను మార్చుతామని చెప్పారు. వైద్యారోగ్య శాఖ ఉద్యోగులకు మేలు కలిగే చర్యలు తీసుకుంటాం. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం. అందుకే ఆరోగ్యశ్రీ పరిధిని 10 లక్షలకు పెంచాం అని వివరించారు. కేసీఆర్ ఆస్పత్రి ఖర్చులను రేవంత్ సర్కార్ భరిస్తుందన్న డిప్యూటీ సీఎం ప్రకటనపై బీఆర్ఎస్ ఇంకా స్పందించలేదు. కేసీఆర్ ఈ నెల 7న ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ బాత్రూంలో జారిపడ్డంతో తుంటి ఎముక విరిగింది. సోమాజిగూడలోని యశోద ఆస్పత్రి వైద్యులు ఆయనకు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేశారు. ఆయన కోలుకోవడానికి 2 నెలల సమయం పడుతుందని చెప్పారు. ఆస్పత్రిలో కేసీఆర్ను రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, చిరంజీవి, నాగార్జున తదితర సినీ రాజకీయ ప్రముఖులు పరామర్శించారు.